ఈ ప్రింటర్ పెట్టే బాధలు లవర్ కూడా పెట్టదు భయ్య. దీంతో ఒక రకమైన టార్చర్. తోటి ప్రింటర్స్ కి నా అడ్వైస్, ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే యూవీ ప్రింటర్స్ ఉన్నాయో వాళ్ళతో కొలాబరేట్ అయి వర్క్ చేసుకోవడం బెటర్. 6 months లో 2 హెడ్లు పోయాయి. దీని మీద వచ్చిన డబ్బులు మళ్ళీ దీనికే ఖర్చు అవుతున్నాయి. ప్రింటర్ ఉండే లాభం ఏంటి? కానీ మీలో చాలా మంది నాకు ఫోన్లు చేసి ప్రింటర్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాను అని అంటున్నారు. నాకు మరీ బీభత్సమైన బిజినెస్ అవుద్ది, ఆఫ్లైన్ ఆన్లైన్ లో ఖాళీ లేకుండా వర్క్ చేసి ప్రింట్ వేసి ఇస్తాను అంటేనే మీరు ఈ ప్రింటర్ తీసుకోండి. లేదంటే ప్రింటర్ కొనడానికి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత మెయింటెనెన్స్, ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్స్, దాని నుంచి వచ్చే మెంటల్ టెన్షన్, ఇవన్నీ భరించాలి. ఈవేళ రేపు అందరూ ఈ ప్రింటర్స్ కొని తక్కువ ప్రైజెస్ కే సర్వీస్ అందిస్తున్నారు. ఒక పెద్ద సిటీలో 1-2 ప్రింటర్స్ ఉంటే చాలు. కాబట్టి తీసుకోవాలంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ రోజుల్లో అందరూ ఈ ప్రింటర్స్ కొని తక్కువ ప్రైజెస్ కి సర్వీస్ అందిస్తున్నారు. దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు. అందులో నేను ఒకనే. కానీ ఇప్పుడు అర్థమైంది, తక్కువ ప్రైజెస్ కి దీని మీద బిజినెస్ చేయడం కంటే పూర్తిగా బిజినెస్ చేయకపోవడం బెటర్. కాబట్టి ఎవరి దగ్గర అయితే యూవీ ప్రింటర్స్ ఉన్నాయో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో బిజినెస్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ వీడియోలో ప్రింటర్ కి అయ్యే మెయింటెనెన్స్ ఎంతో చెప్తాను. ఫాలో కొట్టండి. బాయ్.